కలిసి పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన దేవుని వాటిలో సిద్ధపడుతూ ఉంటున్నాం. అయితే క్రైస్తవులు ఏ విషయాల్లో సంతోషించాలి? సంతోషం అనేది ఎన్ని రకాలు? సంతోషం అనేది ఎన్ని రకాలు? ఎన్ని రకాల సంతోషం అనేది? రెండు రకాలు. ఒకటి భౌతిక సంబంధమైన సంతోషం, రెండవది ఆత్మ సంబంధమైన సంతోషం. ఆత్మ సంబంధమైన సంతోషానికి భౌతిక సంబంధమైన సంతోషం సంబంధం లేదు. భౌతిక సంబంధమైన సంతోషానికి ఆత్మ సంబంధమైన సంతోషం సంబంధం లేదు. ఇది భౌతిక సంబంధమైంది, అది ఆత్మ సంబంధమైంది. ఇది లోక సంబంధమైంది, అది ఆత్మ సంబంధమైంది. కాబట్టి నాకు తెలిసిన సంతోషం ఏంటంటే లోక సంబంధమైన సంతోషం నాకు తెలుసు. తెలుసు లోక సంబంధమైన సంతోషం నాకు తెలుసు. ఆత్మ సంబంధమైన సంతోషం గురించి మనం ఇవాళ ఆలోచన చేయము. ఎందుకంటే భూమి తాను బ్రతికి నిలవాలి రెండు కోరుకుంటాడు. తాను భూమి బ్రతికి నిలవాళ్ళు అక్షరంగా 70 సంవత్సరాలు, అదే వాళ్ళకి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ప్రతి వాడు ఏం కోరుకుంటాడంటే రెండే కోరుకుంటాడు. ఒకటి స్వర్గం, రెండు సంతోషం. బ్రతికే మేలే అన్నట్టు అవుతుంది. ఒకసారి మాట్లాడుతున్న నుండి ఆ మాట చేసేటువంటి నేను వస్తువులైన మాట ఆలోచన చేయబోతున్నాం. ప్రసంగిరణము 3వ అధ్యాయము 12వ భాగాన్ని. ప్రసంగిరణము 3వ అధ్యాయము 12వ భాగాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి గమనించినట్లయితే, కావున సంతోషముగా ఉండుట కంటే తమ బ్రతుకులు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని. ఏం కావాలట? నరుడు 2 కావాలన్నాడు. ఏంటంట? ఒకటి సుఖంగా, 2 సంతోషంగా వాళ్ళ బ్రతుకులు భూమి మీద గుర్తిస్తారు. అదే మీరు అనుకున్నాడు జ్ఞానేశ్వరుడు. సరిపోయిందా? అదే వేరు, అది వేరు కాదు. నిజంగా దేవుని మనసులో ఉన్న, దేవుని ఉద్దేశంలో ఉన్న, దేవుని సంకల్పంలో ఉన్న సంతోషం మానవుడికి వర్తించాలి అంటే, మానవుడు ఆ సంతోషాన్ని పొందాలంటే మానవుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే ఆ సంతోషాన్ని భావిస్తాం? స్వర్గం అనేది, సంతోషం అనేది ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఏమండి? స్వర్గం అనేది, సంతోషం అనేది ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఏమండి? మన చేతుల్లో లేదా? కానీ మన చేతుల్లో ఉన్న వాటికంటే దేవుని చేతుల్లో ఉన్నదేంటో అది మనకు అర్థం కావట్లేదు. దేవుని చేతులు ఏముంది? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 11వ వచన భాగంలో, కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచన భాగంలో జీవమార్గమును నీవు నాకు తెలియజేసినవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కాదు, నీ కుడి చేతులలో ఎక్కడ నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కాదు, నీ కుడి చేతుల్లో నిత్య సంతోషం కాదు అంటాడు. అంటే ఆయన చేతిలో ఉన్నటువంటి నిత్య సుఖ సంతోషాలు మనకు రావాలి అంటే అప్పుడు చూస్తున్నావా, అదే బ్రతుకుతున్నావా, లేదా గౌరవించుకున్నావా? ఎట్లా చేస్తే ఆ దేవుని చేతిలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు మనకు వర్తిస్తాయి? అది రావాలి అంటే మనం ఏం చేయాలి అన్నది నేటి మన ప్రశ్న. ఏ సంగతులలో, ఏ విషయాల్లో మనము
యేసులో సంతోషించాలి. అంటే కేవలం మనం ఏం చేస్తామంటే మన సంతోషాల గురించి మనం ఆలోచన చేస్తాం. మన సంతోషాలు మనకు ముఖ్యం. వీటి గురించి మనం ఆలోచన చెయ్యం. కానీ ఏ విషయాల్లో సంతోషించాలో, ఏ విషయాల్లో మనము సంతోషించకూడదు, ఏ విషయాల్లో మనం విరిగిగా ఉండాలనే విషయాన్ని క్రైస్తవ వాడు తెలుసుకోకపోతే వారి క్రైస్తవ జీవిత ప్రయాణం వృధా. కాబట్టి సుఖాన్ని సంతోషాన్ని కావాలంటే వారు దేని యొక్క ఎవరు సంతోషం నాకు కావాలి అనుకునే నేను కానీ, నా కుటుంబం కానీ, మీరు కానీ, నీ కుటుంబాలు కానీ, గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, దేశాలు కానీ ఏమైనా ఉండొచ్చు. సంతోషాలు కావాలనుకునే వారు ఎవరైనా ఉండొచ్చు. మనం ఏం చేస్తున్న సంతోషం 105 పాఠంలో యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుచున్నారని రాయబడినది. ఎవరు వెతకాలి? యెహోవాను వెతకాలి. అక్కడ అన్నారు యెహోవాను వెతుకువారందరూ హృదయమందు సంతోషించుచున్నారని అన్నాడు. అంటే యెహోవాను వెతికే ఆలోచన లేకపోతే నీ జీవితానికి, నీ బ్రతుకి, నా జీవితానికి, నా బ్రతుకి, ఈ భూమి మీద జీవించే ఏ బ్రతుకు కూడా లేదు, సంతోషం లేదు, ఉండదనే భావాన్ని గ్రంథాలు బోధిస్తున్నాయి. కాబట్టి యెహోవాను వెతుకువారందరూ హృదయమునందు సంతోషించుదురుగాక అనే మాట అక్కడ లేఖలో పలకబడింది. మరి వెతుకుతున్నావా? వీరికి సంతోషమే. వెతకకపోతే ఏమవుతాయి? సంతోషమైతే ఉండడం వాస్తవానికి దీనికి ఏమవుతుంది కదా. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడికి జీవితాన్ని, బ్రతుకుని అన్నింటినీ దయచేసిన దేవుడే కదా. ఆ దేవుడు దయచేసిన కాడికి వస్తే వారికి వెళ్ళాల్సిన బాధ్యత మాత్రమే అవుతాయి కాబట్టి మనం పోషిస్తుంది. అయితే మనిషి భూమి మీద బ్రతుకుతూ ఉంటాడు, ఏదో వెతుకుతూ ఉంటాడు, ఏదో వెతుకుతూ ఉంటాడు. ఏది వెతుకుతాడో మనకు తెలుసు. ఏ వెతికి ఏదో వెతికి నువ్వు లోకాన్ని వెతికితే దేవుడు అంటావు, దేవుడు వెతికితే లోకం అంటావు. లోకానికి దేవుడికి చాలా వ్యత్యాసం ఉంటాయి. కాబట్టి పర్టికులర్గా పర్ఫెక్ట్గా యెహోవానే కదా. ఎప్పుడు కదా యెహోవాలోనే కావాలే కదా. ఈ లోకానికి సుఖాలు ఈ లోకానికి వచ్చిన తర్వాత బయలు వచ్చిన తర్వాత బిడ్డ పెట్టిన తర్వాత సమాధానం చెప్పిన తర్వాత పాపలు వెళ్ళిన తర్వాత ఏమాత్రం వెళ్ళడం అసాధ్యం. ఆయుష్కాలం దగ్గర ఉన్నప్పుడే మన సృష్టికర్త మన దేవుడి యెహోవాని వెతికితే ఆయన నీకు సంతోషిస్తున్నాను కాబట్టి మనం కోరుతుంది. అయితే ఈ గురువుల మానవుడు దేవుడు అంటే దేవుడు లోకంలో మానవుడు జన్మిస్తే మానవుడు పెరిగి పెద్దల తర్వాత రెండింటి చూసుకొని అది కొడతా ఉంటాడు. ఏంటి చూసుకొని రెండింటి చూసుకొని మనిషి అది కొడతా ఉంటాడు. నా దగ్గర అన్నది నా దగ్గర ఇది ఉన్నది. ఏం చేస్తారంటే ఒకటి అంగబలం, రెండవది అర్థబలం. అంగబలం అనేది నా దగ్గర జనం ఉన్నారు అనేది ఒకటి. రెండవది నా దగ్గర డబ్బులు ఉన్నాయి. అట్లా మాట్లాడతాడు. కాబట్టి భూమి మీద మానవుడికి ఆ రెండే వాళ్ళ నాశనానికి మూలం. నా దగ్గర డబ్బులున్నారని జనాలు చూసుకోరు, డబ్బులు చూసుకోరు. నువ్వు ఇక్కడ డ్యాన్స్ చేస్తే కూడా కాదు. నీకు డబ్బున్నా లేకపోయినా, అర్థబలం ఉన్నా లేకపోయినా, అంగబలం ఉన్నా లేకపోయినా, ఉండలేకపోయినా, నీ దగ్గర ఏమున్నా ఏమి లేకపోయినా, ఈ లోకంలో ప్రతి మానవుడు ఎవరు ఆశ్రయించాలి? దేవుడు ఆశ్రయించాలి.
దేవుడు ఆశ్రయించాం అలాగే ఉంది అనేటువంటి కాలయాపనాలు మార్గోవాల్సిన వస్తున్నాయి. అప్పటికన్నా గోసుకేతలు 5 మాటలు వేస్తున్నాడు. ఐదవ మాటలు వేస్తున్నాడు. నిన్ను ఆశ్రయించువారు సంతోషంగా ఉంటారు. అలా కాకుండా అలా ఎవరైతే ఉంటారో వారు విడుదలట నిత్యము ఆనందంతో చేస్తారట. ఎందుకు? యెహోవాను ఆశ్రయించారు, వారికి సంతోషాన్ని ఇచ్చాడు. సంతోషాన్ని పొందిన వారు నిత్యం ఏం చేస్తారంటే ఆనందంతోనే దేవుడికి సమర్పిస్తారు. దేవుడి వెక్కడమో దేవుడిని ఆశ్రయించిన వారికి సంతోషం ఉందా? ఉండదా? ఉండదు. నిజంగా నువ్వు దేవుడే గమనిస్తే, నువ్వు దేవుడే కలిగితే, దేవుడే ఆశ్రయిస్తే నీకు ఆయన ఆశ్రయించడం 40 ఆపత్కాలంలో నమ్ముకోవడానికి సహాయం ఎవరంటే యెహోవాయే. కాబట్టి నాకు ఆశ్రయించడం ఆయనే అన్నాడు. నా కోట ఆయనే అన్నాడు. ఎవరు చూసి యెహోవా చూశారు. కాబట్టి దేవుడు అంటే కొండంత బలం మనకి. కానీ మనకి దేవుడి బలం కాదు, మనకి డబ్బే బలం, మన మాటే బలం, మన శుద్ధాలయమే బలం, మన సంపాదించిన వ్యాపారాన్ని బాగా మనం ఇక్కడ బ్రహ్మపడుతూ ఉంటామనే విషయాన్ని తెలిసి మరొకడే. యోగానే వెతకాల, తర్వాత యోగానే ఆశ్రయించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఆశ్రయించాలి. మనకు ఆ మాట ఎందుకు చెప్పినవాడంటే అది దావీదు. ఆయన అంటాడు కదా, కొందరు రాబట్టి కొందరు పొలబట్టి చేయకూడదు, మనమైతే ఎటువంటి కాదు వాటి బట్టి కావాలంటాడు. ఎటువంటి లోకంలో దేవుడు పట్టించే వేటి బట్టి మనం చేయించకూడదు. ఎందుకంటే అవి ఏవి నీ వెనక చేయగలరు, అవి ఏవి నీకు శాస్త్రం ఉండేవి కాదు. శాస్త్రంగా ఉండేవాడు దేవుడు, ఆయన శాస్త్రం ఉండేవాడు దేవుడే, ఆయన ఆశ్రయించాం. ధర్మశాస్త్రం కాదు, ఇందులో ధర్మశాస్త్రం కాదు, లోకశాస్త్రం కాదు, కిరీటాలు బంగారాలు వెండి గోడలు కిరీటాలు ఏమి శాస్త్రం శాస్త్రంగా ఉండేవాడు దేవుడు. శాస్త్రంగా ఉండేది దేవుడు ఇచ్చిన జీవాత్మ. జీవాత్మ యొక్క పరిపూర్ణతకి అర్థమైతే మనం లోక సమాజంలో పడతాం. అర్థమవుతుందా? నిజంగా ఆత్మ సంబంధించినటువంటి విలువల గెలవాలని అధికమైన అర్థమైతే ఏం చేస్తాం? అర్థం కాదు. కాబట్టి యేసు పట్టణంలో నృత్యములను పందులు ఎదుగుతారు. మనుషులు కాబట్టి మనకి నృత్యాల విలువ, అగడాల విలువ, వజ్రాల విలువ, విలువ తెలుసు. కాబట్టి ఈ జీవితం యొక్క విలువ అనేది మనకు అర్థం కాకపోతే కాబట్టి విలువైన వాటికి విలువైన వాటికి మొదలు ఏమిటంటాడు? ఈ భూమి మీద మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవాత్మ పరిపూర్ణత లేకపోతే మనకు అంటాడు. ఎందుకంటే ఈ మధ్య శాస్త్రమే కాదు, శాస్త్రమైన జీవాత్మ, ఆ జీవాత్మ వచ్చిన పరిపూర్ణత కనబడితే మీ భూమి మీద చాలా జాగ్రత్తగా పడతాడు. ఆస్కారం ఉంది. అది అర్థం కాకపోవడం అర్థం కావాలి. అది అర్థమైతే మీ భూమి మీద చాలా జాగ్రత్తగా పడతానికి ఆలోచన చేస్తాం. మాట్లాడాలన్నా, నడవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా ఏమవుతుంది? జాగ్రత్త. ఆ జీవుని యొక్క విలువని అర్థం కావాలి. కాబట్టి ఆ దేవుడులే అనేటువంటి విషయంలో అడ్డవాళ్ళు పడుతున్నటువంటి ప్రపంచంలో మనం ఉన్నామనే విషయం మర్చిపోకండి. కాబట్టి ఈ యోగాన్ని ఆశ్రయించాలి, యోగానే బతకాలి. ఎందుకంటే ఈ యోగా సమస్తాన్ని ఇచ్చింది ఆయనే కనుక ఆయనకి వెంబడించాల్సిన వాళ్ళంతా ఆయన వెతికితేనే సంతోషం ఉంది, ఆయన ఆశ్రయిస్తేనే సంతోషం ఉంది. కానీ మనం
కళ్ళు తెలిసి కళ్ళు మూసేదాకా ఎన్నో సంపాదిస్తాం. ఎన్ని సంపాదిస్తాం? విలువ లేనంత డబ్బులు సంపాదిస్తాం. విలువ లేనంత ఎవరికి? ఎవరి విలువ? డబ్బులు సంపాదించడం మాత్రాన మన విలువే ఉండదు. డబ్బులు సంపాదించిన తర్వాత మన జీవితాలు విలువ లేనంత డబ్బులు సంపాదిస్తాం. ఆ డబ్బునే మార్చి ఆ డబ్బునే బంగారంగా మార్చుతాం. ఆ డబ్బునే పొలాలుగా మార్చుతాం. ఆ డబ్బునే వజ్రాలుగా వడిలుగా ఆస్తులుగా అంతస్తుగా మార్చేస్తూ ఉంటాం. డబ్బే కాబట్టి ఈగో ధనం జగం పెద్దవాళ్ళు. కాబట్టి ఈ లోకంలో ప్రాముఖ్యమైన ప్రామాణికమైన ధనమే. ధనమే అన్నిటికీ పోవడం. ధనమే అన్నిటికీ పోవడం. కానీ ఎన్నో సంపాదిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఏది సంపాదించినా అది విలువైన కాదా? విలువైన కాదు. ఎందుకు కాదు? ఈ లోకంలో మనిషి ఏదో సంపాదిస్తాడు. నువ్వు సంపాదించిన వాడిని చూసి తప్ప వాటిని ఇతర పెట్టుకుని చేయమాట. సంపాదించుకోలేదు, సంపాదించుకోవడం నడవలేదు. కానీ అదే శాశ్వతమని పరపడదు. అవి నిన్ను వినేయకూడదు. అవి వినేయకూడదు. అవి నిర్ణయించకూడదు. వాటిని నిర్ణయించాలి. నటవేంటి? వాటికి ఉండకూడదు. నీకు ఎగరమన్నా అవి మొదలుపెట్టనే ఇవ్వకూడదు. మనవాటి కానీ కూడా ధనం కూర్చోవాలంటే కూర్చుంటారు, నిలబడాలంటే నిలబడతారు, పడుకోవడం గట్టిగా తింటారు. ఏం చెప్తే ధనం చెప్పింది ఇవాళ మనుషులకి వేయాలి. మనం చెప్పింది డబ్బుకు వేలం కావాలని దేవుడు కోరుతా ఉంటాడు. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఎన్నో సంపాదిస్తాం. వాటి మీద మన మనసులో ఉండిపోతాయి. ఈ లోకంలో మానవుడు సంపాదించే వాడు ఎందుకంటే విలువైతే డబ్బు తెలుసా? కీర్తన గ్రంథం 119వ కీర్తన 14వ సర్వ సంపదలు దొరికినట్లు సర్వ సంపదలు దొరికినట్లు నీ శాస్త్రములను మార్గమును బట్టి నాకు సర్వ లోకంలో సర్వ సంపదల కంటే నీ శాస్త్రంలో వచ్చే సంపద నాకు ప్రాముఖ్యమని నమ్మేవారు కానీ అనుసరించేవారు కానీ క్రైస్తవులు అంటే అక్కడ ఉన్నాడు. సర్వ సంపదలు నాకు దొరికినట్లు నీ శాస్త్రం నాకు బట్టి నేను సంతోషించడానికి ఉన్నానంటే ఎందుకని ఆ శాస్త్రం ఏదైనా ఆ సంపద ఇవాళ లోకంలో సంపదలు అయితే డబ్బులుంటే శాసించవచ్చు లోకాన్ని. ఆస్తులుంటే ఏమైనా అన్యాయం చేయొచ్చు. ఏమైనా అంటే ఈ లోకంలో సంపాదించేది ఏ రకంగా ఉండొచ్చు. వాటి వరకు మనం ఏం చేయొచ్చు అంటే ఎట్లా మేనేజ్ చేయొచ్చు. డబ్బులు కూడా ఆస్తులు కూడా మనం చేసేది అన్యాయమైనా దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమవుతుంది అడిగేవాడు. ఎందుకంటే ఎవరైనా అన్యాయం కదా న్యాయం అయిపోతుంది. కానీ రాజేంద్రుడు మాట్లాడుతున్నాడు సర్వ సంపదలు నాకు దొరికినట్లు నీ శాస్త్రంలో నాకు బట్టి నేను సంతోషిస్తాను అంటాడు. మనం ఏమంటాము? నాకు బంగారం ఉంటేనే సంతోషం, నాకు ఇల్లు ఉంటేనే సంతోషం, నాకు నేను కోరుకునే ఉంటేనే నాకు సంతోషం అని మనసులో అనుకుంటున్నాడు. ఉపయోగం డబ్బులు సంపాదిస్తారు, బంగారం సంపాదిస్తారు, ఇల్లు సంపాదిస్తారు, అన్ని సంపాదిస్తారు. కానీ సుఖం ఉందా? సంతోషం ఉందా? మరి సంపాదించడం కాలం అంతా, సమయం అంతా, నిద్ర ఎంతో ప్రయాసపడి అడుగు అడుగుతున్నారు.
నిద్రపోతాం. ఇవాళ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇవాళ ఆధునిక క్రైస్తవ ప్రపంచంలో కానీ లోకంలో కానీ ధనమున్నా లేకపోయినా వాళ్ళకి సుఖం ఎందుకు చేసుకున్నాం? సుఖపడడానికి మనం దొరకొచ్చుకుంటున్నాం, సుఖాలు దొరకొచ్చుకుంటున్నాం. అవునా? ఇంతకుముందు సీపులు పెట్టి ఇల్లు వచ్చేవారు, ఇవాళ లేదు. ఇవాళ వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చినాయి, అయిపోయింది. ఇంతకుముందు ఆయన బట్టలు అనేవాళ్ళు లేదు, ఈరోజు వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఏమండి? ఇందులో రోడ్డు పచ్చాలు రుక్కునేవాడు మనిషి ఎంత సుఖమైనపడుతున్నాడో అంత సంతోషంగా వాస్తవాన్ని గమనించాల. మనిషి నేను సుఖపడానికి చేస్తారు, నేను సంతోషపడాలి చేస్తారు. సంతోషపడాలన్నా సుఖపడాలన్నా ఎవరిలో ఉన్నాయి? దేవుడి పురుషులలో నిత్య సుఖాలు ఉన్నాయి. నువ్వు పోతే రావాలి, నువ్వు అట్లా మారేస్తే రావాలి. చాలా మంది జీవితాలు సుఖంగా ఉండదు. ఎంతో మంది జీవితంలో ఉంటాం. డబ్బులు ఉంటాయి, ఆస్తులు ఉన్నాయి, అప్పస్తులు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, వాళ్ళు ఉన్నాయి, కుమారులు కానీ సుఖమైన జీవితానికి మనశ్శాంతి ఇంకేమవుతుంది? ఎవరో కాబట్టి మనిషికి సుఖం సంతోషం రాకపోతే జీవోత్సవం ఏంటండి? అవునా కదా? బ్రతికున్నటువంటి జీవోత్సవం అవి లేకపోతే ఎన్నో లేకపోయినా అవి కాకపోతే అవి లేకపోతే లేదు. అవి కావాలంటే యెహోవాను ఆశ్రయించాలి, అవి కావాలంటే యెహోవాను వెతకాలి, అవి కావాలంటే సర్వ సంపదలు దొరికే వాటిని ఆశ్రయించాలి అని మనం చేయాలి. కాబట్టి ఇవాళ దేవుడుగా దేవుడిని మాట్లాడాలా, దేవుని ఉపదేశాలుగా ఆశ్రయించుకోవయా. కీర్తనకారుడు అన్నాడు, నీ ఉపదేశములు అన్నాడు, నీ ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయాన్ని సంతోషపెడతాయి అన్నాడు. ఎవరు ఉపదేశాలు ఎవరు అవసరం? అవసరం కదా? ఉపదేశాలు ఎవరు అవసరం? సేవకి మాయ మాటలు, గాడే మాటలు, కచ్చల మాటలు, ముసలు పట్టుదలకి శివలు చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అదే మాయ అంటే వదిలిగా పశువులుగా గతంలో మాట్లాడుతున్న మాటలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఉపదేశం అన్నాడు. ఏ ఉపదేశం? యెహోవా ఉపదేశంలో నిర్దోషమైనవి అన్నాడు. ఉపదేశం అంటే ఉపదేశం అన్నా, వాక్యం అన్నా, ఆజ్ఞలన్నా, శాస్త్రాలన్నా అవన్నీ ఒకే టైప్. కానీ యెహోవా శాస్త్రములు లేదా యెహోవా ఆజ్ఞలు ఎట్లాంటివి? యెహోవా ఎట్లాంటివి? యెహోవా మాటలు ఎట్లాంటివి? 12వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా మాటలు పవిత్రమైనవి. ఎంత? అవి మట్టి మోసలలో 7 మార్లు కరిగి పొందిన వెండి అంత పవిత్రములు. ఎవరు మాట్లాడు? నా మాట కాదు, ఈ భూమి మీద ఉన్న ఏ మానవుడి మాట కాదే కాదు, సర్వసృష్టికరైన యెహోవా దేవుని మాట గురించి మాట్లాడుతున్నాడు. కీర్తనలో 12వ యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మోసంలో 7 మార్లు కలిగి పొందిన వెండి అంత పవిత్రము అనే మాట లేఖనం చెప్పబడింది. కానీ వాటి మీద ఆలోచనగా అంత పవిత్రమైన మాట పక్కన పెట్టి మాయ మాట బోధించుకొని మనుషుల మాటలని జీవితాన్ని అణగార్చుకున్నటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ ప్రపంచం బలపడుతుంది. ఇక్కడ అంటున్నాడు యెహోవా పవిత్రమైనవి, ఆ పవిత్రమైనవే యెహోవా ఉపదేశాలు. ఆ ఉపదేశాలు ఏవేవో దోషాలు లేవే, కలకాలు లేవే, మోసాలు లేవే, కలుషితాలు లేవే, భుజాలు లేవే. ఆ ఉపదేశాన్ని దేవుడు చెప్తున్నాడు. ఆ ఉపదేశం ప్రకారం నడిస్తే నీ హృదయాన్ని సంతోషించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మనిషికి ఏ అవసరం? ఏ అవసరం?
ఇప్పటికే మన స్వభావం మన స్వాభావమే. దేవుడిచే కాదు, దేవుడిచే కాకుండా మనం సంపాదించుకుంటున్నాం మన స్వభావం కోసం, మన ఆనందం కోసం, మన స్వభావం కోసం. దేవుడిచ్చే సుఖాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి. దేవుడి చేతుల్లో ఇవ్వాలి లేదా? దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినాలి. దేవుడి మాట వినాలి. ఎందుకని మనకి ఏదో పెట్టి ఎవరో మనకి పని మనకి డబ్బు తక్కువ, మనకేమన్నా అంతర్భావం లేదా, అగౌరవం లేదా, మనకి ఏమన్నా తక్కువ దేవుడే నాయనే దేవుడు, నాకు తెలిసిన గర్వం అవసరం లేదు అనేటువంటి గర్వం మనిషి ప్రభువుడు అంటున్నాడు. ఇవాళ మనిషి జీవితం ఎట్లా అంటే మనిషి జీవితం దేనికోసం, మనిషి జీవితం దేనికోసం. నిజంగా చాలా మంది సంపాదించుకోవడానికి ముందే చెప్పారు, సంపాదిస్తారు కళ్ళు తెరిచి ఇక్కడ కూర్చున్నారు, సంపాదించుకోవడానికి సంపాదించేది పట్టుకెళ్తారా, పట్టుకెళ్ళడం తాపత్రయం ఎందుకో, పట్టుకెళ్ళడం వాటి కోసం ఎందుకంటే తాపత్రయం తపన. నిజంగా జీవితం యొక్క పరమార్థం మన ముందు చెప్పాడు. జీవితం యొక్క పరమార్థం దేహం కాదు, జీవితం యొక్క పరమార్థం జీవాత్మ. ఆ జీవాత్మ వచ్చినటువంటి సత్యం నీకు అర్థమైతే వాటి కోసం పెట్టాం. మనిషి ఎండమావులు ఏర్పడతా ఉంటాయి, ఎండమావులు చూస్తారు, ఎండాకాలం ఏర్పడతా ఉంటాయి. ఎండమావులు ఏమంటే అవి మనకి ఏం చెప్తారంటే రెండు ముందుగా నిన్ను ఎదురుతారంట, రెండు వేస్తే నాలుగు పెడతాయి, నాలుగు వేస్తే ఎండమావులు అనేటువంటి మానవ జీవితంలో ఒక భ్రమ. ఇవాళ లోకంలో మనిషి కష్టపడి దేవుడిని ఆశ్రయించకూడా, దేవుడి కూడా, దేవుడి చిత్తాలను జీవించకూడా, నీవు ఈ లోకంలో సంపాదించేది ఏదైనా కలాంటివి అది నీకు అనరు, అది నీకు అనరు. నువ్వు ఎంత దూరం పరిగెత్తావో పరిగెత్తి 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 ఏమి గెలుస్తారు, అదే గెలిచింది నీ జీవితం అయిపోతుంది. అంత మాత్రమే కాదు, దానివల్ల నువ్వు లోకానికి తెలియక దేవుడికి దూరంగా పట్టుకునేటువంటి అవకాశం కూడా లేకపోయాయి. దానివల్ల ఇవాళ సంస్కృతం ఉండదు, ఏ మాత్రం ఉండదు. మనిషి ఏమనుకుంటాడంటే నేను కష్టపడుతుంది కదా, నేను కష్టపడుతున్నాను, 26 గంటలు కష్టపడుతున్నాను, 7 రాష్ట్రాలు కష్టపడుతున్నాను. దేవుడితో కష్టపడే ఉండే ఆ నాలుగు కష్టపడే ఉండే మా ఇంట్లోకి 4 వేలు అవుతుంది, 4 కాదు 45 లక్షలు. ఎందుకు? ఎందుకని యెహోవాను ఆశ్రయించకుండా, యెహోవాను కూడా నీవు కానీ, నేను కానీ, మీరు కానీ, మన కానీ, ఈ భూమి మీద ఏ కుటుంబం కానీ యెహోవాను తెలుసుకోవడా, యెహోవాను ఆశ్రయించకుండా ఉంటే ఆ సంపాదనకి అదే సాగర్ అన్నాడు, యెహోవాయే ఆశీర్వాదమును ఐశ్వర్యించేవాడు, నరుల కష్టార్జితం వలన ఆశీర్వాదం ఎక్కువ వచ్చాడు. దాని చూస్తే 127 అంటాడు, యెహోవాయే భయభక్తులు కలిగి ఆయన ద్రోహులను నడుచువారంలో నీవు నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవించదు అన్నాడు. నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయగలవా? నువ్వేం చేస్తున్నా? యెహోవాకు భయభక్తులు కలిగి ఉండాలా, ఆయన మార్గాలు నడిచిన ఉంటే నీ కష్టార్జితం అనుభవించాలి. లేకపోతే నువ్వు కష్టపడినటువంటి నీ జీవితమే కాదు, కుటుంబంలో 40 మంది జీతం అయినా 40,000 జీతం అయినా చుట్టుపక్కల 2,000 10,000 తప్ప దాన్ని అనుభవించేటువంటి ఏ విధంగా అయిపోతావు అది నాకు తెలియట్లా. నిజంగా నువ్వు కష్టపడిన నీ రూపాయి, నీ ఒక్క రూపాయి, సింగిల్ రూపాయైనా నువ్వు అనుభవించాలన్న దేవుడు కూడా. లేకపోతే ఈ హాస్పిటల్లో దేవుడు దారంతా చేసిన తర్వాత ఏది అంటే అర్థమేంటి? సచిలో నువ్వు కష్టాన్ని పెట్టి ఏమైంది? నువ్వు వేస్తున్నావు కింద కాలిపోవు, నువ్వు వేస్తున్నావు కాలిపోవు. సుఖంగా ఉండాలా, నిలకడ ఉండాలి. దానికి ఎవరా? యెహోవాయే ఆశీర్వాదము
ఇచ్చేవాడు. ఆయన ప్రమేయం లేకుండా ఈ భూమి మీద నువ్వు ఎంత ప్రయాసపడిపోయి పెట్టా అప్పుడు వారు హాస్పిటల్ వారు తప్ప ఉండదు. అది వాళ్ళకి తెలియట్లేదు. జీవితం యొక్క పరమాత్మని కాకపోతే ఈ భూమి అంతరించిన లేదు. కానీ నిజమైన జీవితం పరమాత్మ అర్థం కాక అర్థమైన జీవితం ఎంచుకునే వరకు అర్థంలో భూమిని బ్రతికేస్తారు కాబట్టి దాని విలువ కానీ చాలా మంది ప్రజలు దేవుడు వెతికితే లోకాన్ని దేవుడు ఆశించడే కనబడుతుంటారు, లోకాన్ని ఆశిస్తుంటారు. కాబట్టి అంత చేసినట్టే కనబడుతుంటారు, కానీ చేసినంత మర్చిపోతున్నారు. కాబట్టి ఈ భూమిలో ప్రతి వారికి కూడా సర్వసంపదలుగా దేవుని శాస్త్రం నుంచి తెలుసుకోవాల్సి వస్తుంది. నీ ఉపదేశములు నిర్దోషమైన కనుక ఆ నిర్దోషమైన ఉపదేశాల ప్రకారంగా మన జీవితాల్లో సరి చేసుకోవాలనుకుంటున్నాడు. ఉపదేశ సారం దేని మీద సారం సారమైనటువంటి 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 కరెంట్ ఉంది, స్విచ్ ఉంది, ఫ్యాన్ ఉంది. సారం చెప్పండి. ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉంది, స్విచ్ ఉంది. ఈ మూడింటికి సారం చెప్పండి. చల్లటి గాలి. ఆ మూడు కలిస్తేనే మనకు వచ్చేటువంటి గాలి. కాబట్టి నిజంగా ఉపదేశం నీకు అర్థమైతే, ఉపదేశం నీకు అర్థమైతే దాన్ని అనుసరిస్తే దాని సారపడతాం. కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, స్విచ్ లేదు, ఆ మూడు కలిస్తేనే సారమైన గాలి మనం ఆస్వాదిస్తూ ఉంటాం. కాబట్టి ఉపదేశ సారమైనది ఉపదేశమైనది నిర్దోషమైనది, దోషమైనది. ఆ నిర్దోషమైనటువంటి ఉపదేశాన్ని అనుసరిస్తే నీ జీవిత సారమైనది. దాన్ని అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు. తిమోథెయుకు ఒక అధ్యాయము ఉపదేశ సారమేదనగా అన్నాడు. ఏమండి ఈ సారము అక్కడ మొదలులో ఏం చెప్పాడు? యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి మానవ హృదయాలకు సంతోషాన్నిస్తాయి చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయములు, మంచి మనసాక్షులు, నిష్కపటమైన విశ్వాసములు కలుగు ప్రేమే. దేనికి సారమది? ఉపదేశానికి సారం ప్రేమ. కాబట్టి ఈ భూమిలో జీవించే మానవ జీవితానికి ఉపదేశాలు అప్లై చేయబడతాయా? ఉపదేశాలు విన్నట్టుగానే ఉంటారు, కానీ వింటారు. శాస్త్రంగానే ఉన్నారు, కానీ చేయాలి. కాబట్టి నా ప్రజలు వినుటకు వినులే కానీ గ్రహింపనే గ్రహింపరు. సరళ చదువుతున్నారు, కానీ ఆ ఉపదేశ సారాన్ని అంటే దానికి రోజులేని నిజంగా ఆ ఉపదేశాన్ని నువ్వు అనుసరిస్తే దాని సారైంది పవిత్రమైన హృదయం అంట, మంచి మనస్సాక్షి అంట, నిష్కపటమైన విశ్వాసం అన్నాడు. ఆ మూడింటి ఏమొచ్చిందంటే ప్యూరిటీలో ఏమొచ్చింది? ప్యూర్లో, మల్లెలో లేని, కలుషితము లేని, కుళ్ళు లేని, కపటము లేని పవిత్రమైన ప్రేమ వచ్చింది.
ఉపదేశాలు నీ పవిత్రమైన హృదయంలో కానీ నీ మనసాక్షిలో కానీ నీ మనసులో ఎవరు ఎలాంటి కలుషితులు కానీ గుళ్ళు కానీ ఎక్కడ ఏమీ లేకుండా అంత ప్యూరిటీగా ఉంటుంది ఎక్కడో సాట అంతానే ఉంటుంది, ఎక్కడో సాట అంతానే ఉంటుంది. ఎందుకు ఉంది కాబట్టి లోపం అంటే అర్థమేంటి? లోపం ఉన్నది ఏంటి? అది ఉపదేశాలు కాదుగా. కాబట్టి మన హృదయాలు దోషం ఉన్నట్టుగా కాబట్టి దాన్ని బట్టి మన సమస్యగా ఉండే పరిస్థితి లేదు. దాని కారణం మనవాళ్ళ దేవుడా అంటే కొన్ని సంవత్సరాలు వదిలించుకుంటారు. క్రైస్తవులు ఎంత ఉపదేశం కదా, ఎన్ని మాట్లాడుతున్నా, ఎన్ని వాక్యాలు కన్నా ఎంతమంది ఎంతో గొప్పగా జీవిస్తూ అనుకున్నా మనిషి జీవితాల్లో ఉండకూడదు, మనిషి జీవితాల్లో ఉండాల్సినటువంటి ఉండకూడదు కాబట్టి మనిషి ఏమున్నా ఏమి లేకపోయినా అది మాత్రం ఉంటుంది, కొండలో కూడా ఉంటుంది. ఏంటి చెప్పండి? ఏమి లేకపోయినా అంటే రేపటి కూడా కళ్యాణపోయినా కూడా పురుషులు ఉంటుంది, ఏంటది చూడండి గర్వం కొండలో కూడా కానీ ఉండాల్సిందే చెప్పండి. ఏ మనిషి జీవితానికి గర్వం ఉంటుందో వాడి నాశనానికి వాడే పోవడం. రెండవది, ఏ మనిషి జీవితానికైతే ఉండాలో అది ఉండాలి. అదే చెప్పాల నాశనానికి పోవాలనే గర్వం ఎంత రావో ఒక మనిషి తన జీవితాన్ని హెచ్చించుకోవాలంటే ఏముండాలి? అతి విలువని యేసుక్రీస్తు చూపించారు. బొచ్చు కత్తిరించేవారి యొక్క గొర్రెల ఎలాగ మౌనంగా ఉండదో ఆయన నోరు తెరవక మౌనంగా ఉన్నాడు. దీన్ని బట్టి దీన్ని పట్టికగా మాట్లాడే పదాలు చెప్పండి. ఆ సందర్భాన్ని మనం గ్రహించాలంటే పదాన్ని ఆ సందర్భాన్ని కావాల్సిన ఒకే పదం ఉంది. చెప్పండి ఆ పదం ఏంటి? ఆ పదాన్ని ఇప్పుడు మాట్లాడే వచ్చిన ఒకే ఒక పదములను సమానం చేయొచ్చు. చెప్పండి ఒకే ఒక పదం. అహంకార గర్వం అనేది ఎంత నాశనమో ఇప్పుడు నేను చెప్పే పదం కూడా అంత ఆశీర్వాదకరమైన ఎవరైతే దీనత్వంలో ఉంటారో దీనుడు దీనుడు అంటే దీనుడు దిగజారిపోయే కాదు, దిగజారిపోయే కాదు. దీనత్వం అంటే అన్నిటి విషయంలో నిదానంగా దీనంగా ఉండేవాడు తప్ప ఇట్లా మామూలుగా వచ్చేవాడు కాదు. దయచేసి ఒకసారి యెషయా 29వ అధ్యాయము 19వ వచనం. యెషయా 29వ అధ్యాయం 19వ వచనం. యెషయా 29వ అధ్యాయము 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. యెహోవా ఎవరికి? దీనులకు, దీనత్వంగా ఉన్న వారికి అధికమైన సంతోషానికి యెహోవా. మన అంటే యెహోవా లేకపోతే ఏమైంది? మన డబ్బు లేవా, మన బంగారం లేవా, మన ఆస్తులు లేవా, మన రక్తసం లేవా, మన చుట్టూ నిలవలేదా? వాళ్ళు ఎంతమంది ఎవరైనా నువ్వు సంతోషాన్ని పొందించలేదా? ఎవరైనా అధికమైన సంతోషాలు ఎవరిస్తారట? యెహోవా కాబట్టి యెహోవా దీనులకు
గొప్ప కోసం. ఎవరు గొప్ప కోసం? మన గొప్ప కోసం మనం హెచ్చించుకుంటాం. హెచ్చించుకొని ఎక్కి ఆడి కింద ఎవరైతే క్రైస్తవులు ఎవరైతే వారి జీవితంలో హెచ్చించుకుంటూ ఉంటారో వారు ఎట్లా తెలుసంటే చెట్టుకి తేగండి ఆడ నుంచి పడి అక్కడికి వెళ్ళి చెట్టుకి తీసుకుంటే అహంకారం చేస్తాడు. కాబట్టి వాడు నాశనం అయ్యేదాకా వదిలిపెట్టదు. ఎవరిని అహంకారాన్ని దరిద్రపడి పట్టుకుంటే వాడు నాశనం అయ్యేదాకా అది ఇతరులు నేర్చాల్సిందే. కానీ మనిషి దానికి దానికి చేస్తారు. కాబట్టి దీనంతో దాని పేరు మాట్లాడాడు. మొదటి దేవుడు తగిన సమయంలో మిమ్మును హెచ్చించున్నట్టు తన బలిష్టమైన శక్తి కదా ఏమయ్యా చెప్పండి. తన బలిష్టమైన శక్తి కదా మనల్ని హెచ్చించుకోవడం తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించినట్టు తన బలిష్టమైన శక్తి కదా ఏ మనసు అని దీన మనసు అన్నాడు. ఏడాది మనస్సు ఈ మనస్సు దేన మనస్సు, గర్వ మనస్సు, అహంకార మనస్సు, కుళ్ళ మనస్సు, కుళ్ళ మనస్సు స్వార్థ మనస్సు ఎవరి దేన మనస్సు అండి. అప్పుడు తెలుసుకున్నా. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి క్రైస్తవులను నేర్చుకోవాల్సింది ఏంటంటే అది దీన మనసు నేర్చుకోవాలి. దీన మనసు అనేది బొచ్చు కనిపిస్తున్నాడు. మన పదే లేకుండా బొచ్చు నిజంగా బాలయ్య చూడాలంటే ఇతర బాలయ్య చెప్పడానికి పట్టుకుని కాలం చూపిస్తుంది. అవునా కదా? యేసు కూడా బొచ్చు కనిపించుకోవడానికి కుదరగా ఎలాగో ఉంటాడో ఆయన నోరు తెరవక మౌనంగా దేవి అంత దీనత్వంగా ఎందుకున్నాడు అంత దీనత్వంగా ఉండాల్సిన అవసరం ఏమున్నాయి ఆయనకు మనకు లేదు. ఏం లేదు. ఆయన తన దీనత్వాన్ని బట్టి మన దరిద్రాన్ని మాత్రమే ఆయన వచ్చాడు. మాకు దరిద్రమే కావాలి మాత్రమే దరిద్రుడి బాధ్యుడు నేను చెప్తే మీకు క్లాసులు చెప్పట్లేదు. మీరు ఖచ్చితంగా వాడే రెండవ పత్రిక 8వ భాగంలో ఈ మాట వాయిపడింది. మీరు మా ప్రభువైన యేసు క్రీస్తును ఎరుగుదురుగా ఆయన ధనవంతుడైన మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీరు ఆయన దరిద్రుడు అయినా ఆయన దరిద్రుడయ్యాడు. తన తీరత్వాన్ని బట్టి మన కోసం మన జీవితాన్ని మన బతుకులు బాగు చేయడం కోసం ఆయన దరిద్రుడు కూడా మన జీవితాలు ఇంకా ఆడే ఉండే అంటే అర్థమేంటి? మన జీవితాల యొక్క విలువ ఇంకెవరికి అర్థం కాలేదు కాబట్టి ఇంకా దరిద్రులుగా ఉన్నాయి. ఇంక ఈ దరిద్రులు వచ్చేవాళ్ళు లేరు. ఒకసారి మొబైల్ చేసి వచ్చారు, దరిద్రులు బాగేయడానికి లేవడానికి వచ్చారు. ఈ దరిద్రులు బాగేయడానికి మళ్ళీ రాకుండా కానీ అర్థం కావట్లేదు. ఎవరికి గ్రంథాలు చదువుతున్నా వాక్యాలు పెట్టినా ఏడవుతామన్నా ప్రభుత్వ శైలి కాబట్టి కానీ జీవితాల యొక్క ఉన్నతమైన ప్రార్థన చాలా స్వాధీనం. కాబట్టి జీవితం అంటే భౌతిక సంబంధమే కాదు. దేవుడి జీవితంలో ఆత్మసంబంధమైనది. దేవుడితో శాశ్వతంగా జీవించాలంటే లోక సంబంధమైన వాటికి మనం దూరంగా ఉంటున్నాడు. కానీ దేవత సంబంధం ఉండాలంటే దేవత లేదు కాబట్టి దేవుడు లేదు.
హెచ్చించట్లా యాభై బెత్తడి గొర్రెతోట బెత్తడే అది పుట్టప్పుడు బెత్తడే అది చనిపోయేదాకా కానీ ఏడు గ్రోత్ అనేది లేదు. వాళ్ళ క్రైస్తవ జీవితాలు ఏదో ప్రార్థన గొప్పనామా ఎండమావులా బాగుపడుతున్నాం కానీ ఇంకేముందే నేను ప్రార్థన ఉందే ఆరాధన చేస్తా చనిపోతే పెట్టే 3 రాత్రే 11 దేవతలే అనేటువంటి ఎండమావులా సాధ్యపడతాడు కానీ నిజమైన జీవితం యొక్క పరమాత్మ కాబట్టి నేను ఎలా జీవించాలి దేవుడి కోసం అన్న భావం ఎంతమంది అనుకోతుంది అర్థం చేసుకునే వాళ్ళు భౌతిక సంబంధాలు బాగా అర్థమవుతాయి, సినిమాలు అర్థమవుతాయి, సీరియల్ అర్థమవుతాయి, ఏమంటే కథలు అర్థమవుతాయి, కహాలు అర్థమవుతాయి. కానీ బైబిల్లో ఉన్న లేఖనాలు ఎందుకు అర్థం కాలేదు? మనసు పెడితే అర్థమవుతుంది, మనసు పెట్టి బాధపడుతుంది. కానీ మనసులే కాదా అర్థం కాదు. మాకు రావు అయిపోయింది, మాకు రాదంటే అయిపోయింది, ఒక్క మాట అయిపోయింది, రాదంటే అయిపోయింది. ఎందుకు రాదని ఇవాళ నేనడకపోవచ్చు, ఎందుకు రాదని మిమ్మల్ని ఎవరడకపోవచ్చు, ఎందుకు రాదని అడిగి ఒక యజమానుడు విషయాన్ని మర్చిపోవడం. ఈ భూమి మీద జీవించే జీవిత విధానం అంతా నేర్చుకున్నాడు కదా. పుడతానే పుడతా నడిచేవా, పుడతా సైకిల్ లేవా, పుడతా బైక్ లేవా, బైక్ లేవా అని నేర్చుకునే కదా. మరి ఆ నేర్చుకునే వాళ్ళ విషయంలో నీ జీవితానికి సౌలభ్యం నేర్చుకుంటావు. దేవుని మహిమ కోసం వచ్చే వాళ్ళు ఏమి నేర్చుకో. మరి నీరాత్మ కోసం నేర్చుకోవాలి, నేర్చుకున్నా నేర్చుకో. గర్వం అహంకారం కొండంత దాని ఎవరైనా అవసరంగా అది అవసరం అవసరంగా దాన్ని గదిలాన్ని క్రియేట్ చేసుకుంటారు అవసరంలో వాస్తవానికి. కాబట్టి నిజంగా ఆడికి ఏ అవసరం అంటే దేవుడు నిన్ను వేస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చిస్తే దాన్ని తీయడం ఎవరు కదా. అదే మనం హెచ్చించుకుంటే ఏమైంది? మనం హెచ్చించుకుంటే లాగేస్తాడు. అందుకోసమే రేయి పనులు నీ పాటలో ఒక చలాన్ని పడతాం. గర్వం కలిసి గద్దెను తిరిగి గనులమైన మేపడి ఎవరండి? బహుళూరు సామ్రాజ్యం రాజు సింహాసనం మీద కూర్చొని అంటే గర్వం ఉన్న వాడికి కింద చూడాడు, కింద మనుషులు కానీ పనులు కానీ పైకి చూస్తా ఉన్నాడు. అహంకారం రాజు కూడా చేశాడు. సింహాసనం మీద కూర్చొని వచ్చారంటావు ఎవరు వచ్చింది నీకు విజయవాడ అన్న అహంకారం. ఒకవేళ ఈ భూమి మీద జీవించే మనసులో అహంకారం నా గురించి నీకు నీ గురించి మన సృష్టికర్త దేవుడికి అన్ని తెలుసు. కాబట్టి రాజు గురించి ఆలోచన చేశాడు. ఆలోచన చేస్తే ఇది శాలని సింహాసనం మీద నుంచి గద్దె అంటే సింహాసనం గద్దె మీద నుంచి దించి ఏం వేశాడు? గడ్డి వేయడే కాదు, గడ్డి వేస్తా ఉంటే వాడి వీపున గడ్డి మొలిసింది, మచ్చుంది. కాబట్టి అంత దిగజారేటువంటి జీవితంలో చేయకూడదు. ఈ భూమి మీద మనం బ్రతుకున్నామంటే ఈ భూమి మీద మనం ఏమైనా అది కేవలం దేవుడి కృపణ తరచా దాని యొక్క దేవుడు విషయం కావచ్చు. కొంతరాలు చేయడం తర్వాత కాదు కాదు. ఈ భూమి మీద నేను గొప్ప కాదు. వీటన్నిటికీ కారణం దేవుడికి పైన చరిత్ర క్రైస్తవుల విషయాన్ని మర్చిపోవడానికి దేవుడికి. కాబట్టి ఈ భూమి మీద జీవించిన వాళ్ళందరూ కూడా అధికమైన సంతోషాన్ని పొందాలి అంటే క్రైస్తవులు దేవుని మనసుని ఉండాలి కావాలి. కాబట్టి పూర్వం మాట్లాడాడు, సంతోషించాలతో సంతోషించాలన్నాడు, ఏడ్చువారితో ఏడవన్నాడు. మనం ఏం చేస్తా ఉంటాం? ఏడ్చేవారికి బాగా ఏం చేస్తాం, ఏడుచుకోవాలని బాగా ఏం చేస్తాం, సంతోషించుకోవడానికి వచ్చి బాగా సంతోషిస్తాం. కానీ సంతోషించు వారికి సంతోషించండి, ఏడ్చుకోవద్దు ఏడవండి. కానీ అంటే సంతోషించు వారికి కోరిక పెట్టే ఎడవాలి. ఎందుకని
సంతోషం ఎక్కడ ఉంటుంది? బాధ లేకపోతే సంతోషం ఉంటుంది కదండి. బాధ లేకపోతే సంతోషం ఉంటుంది. ఏడుస్తానంటే బాధ కదా. నెరవేర్చులో చెప్పాడు ఏ సంతోషించడానికి ఇంటికి పోవడం కంటే ప్రలాపించడానికి కూడా మీరు ఎందుకని నీ అవసరం వాడిని ఏదో రకంగా ఉదాహరిస్తామని మరి నెమ్మది చేస్తామని ప్రమాణం చెప్పాడు. కానీ మనం ఏం చేస్తాము? మనమే ఆలోచిస్తాం. మరి కొన్ని సంఘాలు సావిడికి వెళ్ళకూడదు, సావిడికి వెళ్ళకూడదు, ఆడబోదు చేయకూడదు, ఎడబోదు చేయకూడదు చెప్పి బైబిల్ అనుకుంటా. బైబిల్ ఎట్లా వచ్చాయి? దేవుడు కాబట్టి ప్రజలు బైబిల్ మీద, దేవుడి మీద, దేవుడి వాక్యం మీద, దేవుడి ఉపదేశాల మీద వస్తుంది. కేవలం వాళ్ళ అయ్యారు మాట కాదు అయిపోయింది. అయ్యారు దేవుడు. కాబట్టి దేవుడి మీద వాక్యం ఏదైతే బోధిస్తారో ఆ వాక్యం దేవుడు వాడుతున్నాడు. మనం ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ భూమి మీద జీవించిన వాళ్ళందరూ కూడా దేవుడు చిత్రంగా నడిస్తే దేవుడు వారికి ఏమిటాడు మర్చిపోకండి. కాబట్టి ఈ భూమి మీద జీవించిన ప్రతి మనిషి కేవలం దేవుడి సంతోషంగా ఆధారపడేవాడు. ఆ వ్యక్తి లోకస్మరణ కాదు. లోకస్మరణగా బతికే వ్యక్తి ఏమన్నా లోకస్మరణగా జీవిస్తున్న వ్యక్తి ఆత్మస్మరణ సంతోషాన్ని పొందాలి అంటే ఒక వ్యక్తి ఏమన్నారండి? మారవా? ఎందుకని మారు మనసు మనిషికి ఒక మార్గం చూపిస్తుంది. మారు మనసు లేకపోతే మార్గం చూపించిందా? మారిన మనస్సు దేవుడు ఇష్టం. కానీ మన మనసు ఎందుకని మారిన మారకపోతే దేవుడు సంతోషం. కాబట్టి 7:9 వస్తున్నాడు. 7:9 వస్తున్నాడు. సంగతి చేయబోతున్నా మీరు దుఃఖపడితే సంతోషించలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితే మారు మనసు పొందితే సంతోషం. ఎందుకని మారు మనసు పక్కన లేని 99 మంది నీతి మంతుల కంటే ఒక్క మారు మనసు దేవుడు పరలోకంలో ఆనందిస్తాడు. కాబట్టి దేవుడు ఆనందించాడంటే ఆనందం నీకు సమర్పణ. దేవుడు సంతోషించాడంటే నీకు సంతోషమే. కాబట్టి ఇవాళ మన సంతోషంగా కానీ పరలోకంలో కూడా మన సృష్టికర్త దేవుడి సంతోషాన్ని ఆలోచన చేయలేదు. కాబట్టి వీటి మాట ఏదైతే అని చెప్పి ఆయన ఆజ్ఞించాడు, ఆజ్ఞ జారీ చేశాడు. ఇంకా చేశాడు, ఆజ్ఞ జారీ చేశాడు. ఏమని? అపోస్తలుల 12:30లో ఆ అజ్ఞాన కాలంలో దేవుడు సృష్టించబడిన ఇప్పుడైతే అందరిలో మారు మనసు పొందాలని ఆజ్ఞించాడు. ఎంతమందికి? అందరికి ఇచ్చాడు. ఎంతమంది ఆజ్ఞ? నాకే ఆజ్ఞ మనం 2020 పరిస్థితుల్లో కరోనా టైంలో ఎవరి విద్యాలయం పడదని జీవో ఉంది. ఎవరు విద్యాలయం పడితే జీవో ఉంది. అప్పుడప్పుడు పని మాట్లాడిన రోడ్డు ఎక్కారు, బండ్లు వేసుకొని లాండా స్థితిగా ఉన్నారు. దానిలో ఏమైంది? వదిలిపెట్టారా? ఎనభై వాసి దేనికి? ఇంట్లో స్వతంత్రంగా ఉన్నాయి. లాండా రోడ్డు మీద బండ్లు వేసుకొని తిరిగితే ఎలా చూస్తున్నాడు కాడు మొత్తం వాచిపోయి దేనికి? లాండాకు ఎగితే ఒప్పుకోని పరిస్థితుల్లో మారు పొందాలి అంటే ఆ ఆజ్ఞ మిగిలితే దానికి ఎక్కడో మనం వరించడానికి ఇక్కడ కలవడంలో వరించారు. వాటకి ఒకరు వాచిపోయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దీన్ని మనం వరించగలం. కానీ దేవుడు చెప్పినట్టు
ఎట్లా ఉంటుందని వివరించలేని పరిస్థితులు మర్చిపోకండి. కాబట్టి దేవుడు ప్రేమ కలిగి సహనంతో దీర్ఘశాంతంతో మాట్లాడుతున్నాడు. మనుషులందరూ మారుతుందని ఇసుకనేది ఆయన ఆజ్ఞ జరిగిస్తాడు. ఆజ్ఞ ప్రపంచమంతా ఫాలో అవ్వాలి. ఎందుకని ఆదిలో పెట్టి మాకేలేదు ఎదుగురాని ప్రభావం చెప్పలేదు. అన్నీ నువ్వు మారు పోతే నీకు అర్థమవుతుంది. ఏమని మారు పొందావు అంటే అర్థమైనది. ఏమని ఈ భౌతిక సమాజంలో జీవితం శాశ్వతమైన కానే కాదు. దేవుడు ఆశించినటువంటి ఆత్మ శాశ్వతమైంది. దాని కాదు శాశ్వతంగా ఉండని తినడానికి ఏం అవసరం లేదు. కానీ శాశ్వతంగా ఉండే ఆత్మ అవసరం. చెప్పండి, శాశ్వతంగా ఉండే దేవుడు ఇచ్చిన జీవాత్మకు ఒక అవసరం. ఏం అవసరం? ఏం అవసరం? ఏం అవసరం? అది లేకపోతే ఏమి లేదు. ఏం కావాలి? మారు మనసు పొందావు అంటే భౌతిక సంబంధమైన జీవితానికి ఆత్మ సంబంధమైన జీవితానికి తేడా నిజంగా అర్థమై ఉండాలి. చాలా మంది ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ప్రదేశాలు ఏది లేదు. కానీ మారు మనసు పొందావు అంటే లోక సంబంధమైన జీవితం వ్యర్థమని ఆత్మ సంబంధమైన జీవితం శాశ్వతమనే నువ్వు డైవర్ట్ చేసుకుంటావు. అదే మారు మనసు. కాబట్టి ఆ మారు మనసు నిజంగా ఏగా పొందుతుంటే నీకు దేవస్థానం అర్థమైంది. ఇంట్లో ఉంటావు, బయటికి వెళ్ళాలంటే చూస్తావు, చెప్పులు చూస్తావు, వారాలు కొన్ని గొడుగు చూస్తావు, నైట్ కొన్ని నైట్ చూస్తావు. దేనికి? చీకటకాలంగా నైట్, కాళ్ళకి 3 చూసుకునే చెప్పులు, వర్షం పడకుండా గొడుగు. దేనికి? నీ భౌతికమైన దేహాన్ని. మరి మారుమోసుకున్నటువంటి నీకు నీ శాశ్వత జీవితానికి ఏ అవసరం? కాళ్ళు భౌతిక సంబంధించిన అనుభవం తెలియంది. కాళ్ళు ఇంట్లో బయట చెప్పులు కావాలి, కాళ్ళకి వర్షం అవుతుందంటే గొడుగు కావాలి, చీకటి లైట్ కావాలి. భౌతిక సంబంధమైన జీవితం సౌలభ్యం కావాల్సిన ఏమో అర్థమవుతున్నాయి. ఆత్మ సంబంధమైన జీవితానికి ఏం కావాలో అర్థం కావట్లేదు. ఇవాళ ప్రపంచానికి ఏం కావాలి? మారు మనసు పొందేవాలంటే అది నీకు కావాలి. ఏం కావాలి? దేవుడు ప్రతి మానవుడికి ఆపించాడు. దానికి ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? దేవుడు నీకు ఇచ్చిన శాశ్వత కాలంలో నీ ఆత్మకి ఏం కావాలి? ఏం కావాలి? బంగారం అవసరం, దానికి ఇల్లు అవసరం. ఇల్లు ఉంటాయి. అందులో దేవుడి చేత కట్టబడిన ఇల్లు, మనుషుల చేత కాక దేవుడి చేత వచనాలతో వడియాలతో చెప్పులతో కట్టబడింది పట్టణం. ఎవరు అవసరం? కట్టని ఇల్లు. ఇవాళ మనలో మాట్లాడతాం కట్టని ఇల్లు పెట్టని పోయి బలే బాగా ఉండాలి కదా. అలాంటి ఆ దేవుడి ఆ పర్వంలో ఈ ఆత్మ చాలా ఏం కావాలి? ఏం కావాలి? ఏమి కావాలి? ఏం కావాలి? లోక సంబంధమైన ఏది అవసరమా? దానికి ఆహారం అవసరమా, బంగారం అవసరమా, అధికారం అవసరమా, కిరీటం అవసరమా, ఏం అవసరం? ఏమి కావాలి? ఏమి కావాలి? మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కళ్ళారా చూడకే విశ్వసించి మీ విశ్వాసమునకు ఫలములు అనగా ఏం కావాలి? ఆత్మ
ఆత్మ రక్షణను పొందుచు శర్ప నాశక్యము మహిమాయుక్తమైన సంతోషం కలవాలని ఆనందిస్తున్నారు అని వచ్చారు. అంటే ఆ శర్ప నాశక్యంలో కానీ మహిమానందం దేని బట్టి? నీవు పొందినటువంటి ఆత్మ రక్షణ బట్టి నీకు దాన్ని చెప్తాడు. అది పొందుతావు మారుమనసు పొందితే అర్థం చేయగలవు. మారుమనసు పొందాలంటే దేనికి ప్రాధాన్యత? ఏ ప్రాధాన్యత అంటే విశ్వాసానికి ప్రాధాన్యత. కాబట్టి వినడా వాక్యం బట్టి విశ్వాసం చూస్తావు, విశ్వాసంలో మారుమనసు పొందావు, మారుమనసు పొందడానికి నీవు నీ ఆత్మ రక్షణ కోసం నువ్వు బాప్తిసం పొందుతావు. అది నీకేమిచ్చింది? శర్ప నా సఖ్యము కానీ మహిమానందం అన్నాడు. అది అర్థమయ్యేది కాదు. అది బిర్యానీ తిండిలో సంతోషం కాదు. ఏమంటే కూరకి ఏమి తిండిలో లేదా ఇష్టమైన బళ్ళు తిండిలో పేరు తిండిలో కలిగే సంతోషం కాదు. ఆ సంతోషం ముందు, ఆ మహిమానందం ముందు ఈ లోకంలో ఎన్ని పెట్టేవాడు అర్థం కాదు. దాన్ని వర్ణించలేవాడి. అంత వర్ణించే మహిమానందం పొందాలంటే దేవుడు మనకిచ్చిన ప్రతి మానవునికి ఆత్మీయమైన రక్షణ కావాలని దేవుడు కోరుకున్నట్టు దేవుడు పిల్లలారా. కాబట్టి ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు దేవుడు సంతోషిస్తాడు. దుర్నీతి ఎందు సంతోషపడక దేవుడు సంతోషిస్తాడు. సత్యమందు సంతోషించాలి. సత్యమందు సంతోషించాలి. సత్యం అంటే దుర్నీతి అంటే నీతికి దుర్నీతికి సమానంగా, విశ్వాసానికి పోవాలన్నా, దేవునికి విధేయత సమానంగా లేదు కదా. మరి లేనప్పుడు పరిశుద్ధంగా సేవ పడుతుంది. క్రైస్తవుల శ్రావణంలో వారికి దుర్నీతి సమానంగా లేదు కదా. కానీ క్రైస్తవ పక్షంలో ఏమవుతాయి? దుర్నీతిలో అవుతాయి. ఎందుకని దుర్నీతిలో ఎందుకంటే సత్యమును నమ్మక అన్నారు. సత్యమును నమ్మక దుర్నీతి అభిలాషకరవారందరూ అన్నాడు పౌలు తెస్సలోనికైయుల పత్రికలో మాట్లాడుతూ. ఇక్కడ పౌలు మొదటి దుర్నీతి ఎందు సంతోషపడక సత్యమునందు సంతోషపడతాడు. సత్యం ఏంటి? వాక్యమే. వాక్యం ఏంటి? ఉపదేశమే. వాక్యం ఏంటి? దేవుడి ఆజ్ఞ. వాక్యం ఏంటంటే దేవుడి మాట. దేవుడి మాటలో వాక్యమే. ఆ వాక్యంలో యేసుక్రీస్తు, యేసుక్రీస్తులో సత్యమే. కాబట్టి సత్యమైన వాక్యమే. వాక్యం అంటే యేసుక్రీస్తు మాట, దేవుడి మాట. దేవుడి మాట ఏంటంటే ఆయన శాస్త్ర వాక్యం. ఆ వాక్యం యేసుక్రీస్తు, యేసుక్రీస్తే వాక్యం. ఆ వాక్యమే సత్యం. కాబట్టి మన ప్రజలకు ఏంటంటే వాక్యంతో సంబంధం లేదు. వాక్యం సంబంధం లేదు. యేసు సంబంధం లేదు. దేవుని మాట అంటే దేవుని మాట ఏ మాట అంటే క్రైస్తవులు దేవుని మాట జీవించాలంటే ఎవరి మాట జీవిస్తాయా? దెయ్యాల మాట జీవిస్తాయి. కాబట్టి దెయ్యాల మాట తీసుకెళ్ళేది నరకాన్ని తీసుకెళ్ళేది. దేవుని మాట ఖచ్చితంగా యేసు తీసుకోవడం దొరకలేదు. యేసు తీసుకోవడం దొరకలేదు. ఈనాడు మాలాగా నటించినట్టు కాదని అర్థమవుతుందా? బయటకు వెళ్ళి చదివిన చదవకపోయినా వెళ్ళిపోయినా సకల బయటకు ప్రార్థన చెప్పి మనం అనుకుంటున్నాం. ఆయన అట్లాంటి నటనాపతి చేయలేదు. ఆయన దొంగ అయినప్పటికీ కూడా ఆయన ఏమవుతాయి? ఆయన ఏం తెలుసు? ఆయన ఏం తెలుసు? దొంగ ఏం తెలియదు. చీకటి సమాజం కదా. చీకటిలో వెలుగులో ఏం తెలుస్తుంది? ఏం తెలుసు? ఆయన కానీ ఆయనకేం తెలుసు? ఏం తెలుసు? ఏమంటాడు? ఏమండి సంవత్సరం ట్రైనింగ్ చేసినట్టు బాగుంది అర్థం కాక ముగ్గురు అదే గురించి రాజ్యం గురించి అర్థమవుతుందా? అర్థమైతే ఇంకా ఈ స్థితికి వచ్చింది. పర్వతాన్ని ఈ రాజ్యం వచ్చి కాక ఈ రాజ్యం వచ్చింది. ఇంకొకసారి వచ్చిన రాజ్యం అర్థం కాక అప్పుడు ఆయన దొంగ
ఎప్పుడైనా అంటారు ఆయన భూమి మీద బ్రతికేది కాదు, ఏదో ఒక దినాన్ని ఎన్ని ఉంటాడు గురించి. అప్పుడు అన్నాడు యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట్లాడిన మాట ఆయనకి, ఆయన మాట శక్తి ఉంది. ఆ శక్తి, ఆ మాటలో ఉన్న శక్తి బైబిల్ ఉంటుంది. ప్రార్థనలు మూలెత్తుతున్న భక్తులు లేరు, ప్రార్థనలు మూలెత్తుతున్న వాడు చేసిన తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు కానీ దొంగ దేవుడి మాటలో యేసు నీవు రాజ్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట ఎంత విలువలో ఎంత ఆధిక్యతలో అర్థమైంది. అప్పుడు అన్నాడు, రాజ్యం జ్ఞాపకం చేసుకోవడం కాదు, నీవు నిశ్చయంగా నాతో కూడా ఆ మాటలో శక్తి దొంగమైంది. మరి భూముడు నుంచి సంకలో పెట్టేసుకుని బ్యాగులో పెట్టేసుకుని బోధించేవాడు కాబట్టి ఇంత ఎలాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఇవాళ సత్యానికి ప్రపంచంలో నిజానికి ఏమి దేవుడే. ఇవాళ అబద్ధానికి ఆడంబరాలకి ప్రయత్నిస్తున్నాం తప్ప నిజానికి సత్యానికి న్యాయానికి ఇప్పుడు కూడా నిరంతరం. కాబట్టి నిజం నిద్రలేసరికి అబద్ధం ఆకాశం జరుగుతుంది. ఇప్పుడు నిజం ఎట్లా ఉంటుంది? నిదానంగా ఉంటుంది, అబద్ధం ఆనందంగా ఉంటుంది. కాబట్టి అసత్యమైన ప్రపంచంలో సత్యం అనేది ఎంత ఉన్నా ఎంత కొద్ది కూడా దాని విలువ ఎంత వజ్రం, ఎంత వజ్రమే, రాయి ఎంత ఉపయోగం ఉంది. కాబట్టి లోకంలో చెడిపోయే బట్టి చెడిపోయే దేవుడు కోరుతుంది. ఇద్దరు ముగ్గురు కాబట్టి మనతో కాబట్టి ఇక్కడ దేవుని కూడా దేవుడు ఆశ్రయించుకోవడా, దేవుడు ఉపదేశ ప్రకారం బ్రతకపోతే ఎక్కడ మూసుకోబడితే ఇక్కడ సంతోషపడితే ఆడపడేది జ్ఞానమే. ఆ వేళ నుంచి ఆ రోజు గురించేవాడు ఇక్కడ దేవుని వరకు శ్రమపడితే దుఃఖపడితే అక్కడ ఏడుపైనను దుఃఖమైనను కన్నీరైనను వేదనటువంటి ఒక అద్భుతమైన దేశంలో ఉండబోతున్నాడు. దాని కోసం ఈ భూమి చనిపోయిన ఛాన్స్ లేదు. కాబట్టి ఈ భూమి కూడా రాబోయే కాలానికి మంచి కూడా తీసుకుంటూ ఈ భూమి మీద దేవుని చిత్రప్రకారంగా బతుకుతూ స్వర్గంగా స్వర్గంగా సంతోషంగా ఆనందపడే చేస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి హృదయపూర్వకంగా ఎంత కూడా నా మాట